సార్వత్రిక ఎన్నికల చివరి విడతల భాగంగా హిమాచల్ ప్రదేశ్లోని 4 లోక్సభ స్థానాలకు జూన్ 1న పోలింగ్ జరగనుంది. 2014-2019 ఎన్నికల్లో అన్ని స్థానాల్లో జయకేతనం ఎగురవేసిన భాజపా హ్యాట్రిక్ క్లీన్ స్వీప్పై గురిపెట్టింది. మరోవైపు హిమాచల్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి లోక్సభ ఎన్నికలతో పాటు 6 శాసనసభ స్థానాలకు జరుగుతున్న ఉప ఎన్నికలు కూడా కీలకంగా మారాయి. బాలీవుడ్ నటి కంగనా రనౌత్ బరిలోకి దిగిన మండి లోక్సభ స్థానంపై అందరి దృష్టి నెలకొంది. హిమాచల్ ప్రదేశ్ లో ఉన్న 4 లోక్సభ స్థానాలకు సార్వత్రిక ఎన్నికల చివరి విడతలో జూన్ 1న పోలింగ్ జరగనుంది. ఇక్కడ జాతీయ పార్టీలు భాజపా, కాంగ్రెస్ మధ్య ప్రధాన పోటీ నెలకొంది. 2014-2019 సార్వత్రిక ఎన్నికల్లో హిమాచల్లోని 4 స్థానాల్లోనూ భాజపా జయకేతనం ఎగురవేసింది. హ్యాట్రిక్ క్లీన్ స్వీప్ పై గురిపెట్టింది. 2022లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో హిమాచల్ ప్రదేశ్ లోని 68 స్థానాల్లో 40 చోట్ల నెగ్గిన కాంగ్రెస్ ఆ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. అయితే ఇటీవల జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో 6 కాంగ్రెస్ ఎమ్మెల్యేలు భాజపా అభ్యర్థికి ఓటు వేయడంతో వారిపై అనర్హత వేటు పడింది. దీంతో ఆయా స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. వారంతా ఇప్పుడు భాజపా అభ్యర్థులుగా బరిలో నిలిచారు. లోక్సభ ఎన్నికలతో పాటు శాసనసభ ఎన్నికల్లోనూ సత్తా చాటాల్సిన పరిస్థితి భాజపా, కాంగ్రెస్లకు నెలకొంది. హిమాచల్ ప్రదేశ్ శాసనసభలో 68 స్థానాలు ఉండగా 6 ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడటంతో కాంగ్రెస్ బలం 40 నుంచి 34కి పడిపోయింది. మరికొందరు ఎమ్మెల్యేలు కూడా తమతో టచ్ లో ఉన్నారని భాజపా నేతలు చెబుతుండటంతో మెజార్టీ మార్క్ కంటే ఎక్కువ స్థానాలు సొంతం చేసుకోవడంపై కాంగ్రెస్ దృష్టి సారించింది. మరోవైపు భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా స్వరాష్ట్రమైన హిమాచల్ ప్రదేశ్ లో విజయం కమలదళానికి కీలకంగా మారింది. ఇప్పటికే భాజపా హిమాచల్లో విస్తృత ప్రచారం నిర్వహించింది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో హిమాచల్లో ఉన్న షిమ్లా, కాంగ్రా, హమీపూర్, మండి స్థానాలను 69% ఓట్లతో భాజపా కైవసం చేసుకుంది. కాంగ్రెస్ కు కేవలం 27% ఓట్లే దక్కాయి. సీఎం సుఖ్వీందర్ సింగ్ సంధు నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ తమ ఏడాదిన్నర పాలన చూసి ఓటు వేయాలని ఓటర్లను అభ్యర్థిస్తోంది. గతేడాది హిమాచల్లో వరదలు సంభవించినా కేంద్రంలోని ఎన్డీఏ సర్కారు నుంచి సరైన సాయం అందలేదని ఆరోపిస్తోంది. ప్రభుత్వ ఉద్యోగులకు పాత పింఛన్ విధానం పునరుద్ధరణ, మహిళలకు నెలకు 1500 రూపాయల అందజేత వంటి వాటిని కాంగ్రెస్ ప్రచారంలో ప్రధానంగా ప్రస్తావిస్తోంది. దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం, రామమందిర నిర్మాణం, ఆర్టికల్ 370 రద్దు, సుస్థిర ప్రభుత్వ ఏర్పాటు, ఉమ్మడి పౌర స్మృతి అమలుకు హామీ వంటి వాటిని భాజపా ప్రధానంగా ఎన్నికల ప్రచారంలో లేవనెత్తుతోంది. యువతకు 1,00,000 ఉద్యోగాలు, ప్రతి నెల 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ వంటి హామీలిచ్చిన కాంగ్రెస్ వాటిని నెరవేర్చలేకపోయిందని భాజపా ఆరోపిస్తోంది. హిమాచల్ ప్రదేశ్ లో ఉన్న 4 లోక్సభ స్థానాల్లో మండి నియోజకవర్గం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. బాలీవుడ్ నటి కంగనా రనౌత్ భాజపా అభ్యర్థిగా అక్కడి నుంచి బరిలో ఉండటమే అందుకు కారణం. 2014-2019 సార్వత్రిక ఎన్నికల్లో మండిలో భాజపా అభ్యర్థి రామ్ స్వరూప్ శర్మ గెలుపొందారు. అయితే ఆయన మరణంతో 2021లో జరిగిన మండి ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి హిమాచల్ మాజీ సీఎం వీరభద్ర సింగ్ భార్య ప్రతిభా సింగ్ గెలుపొందారు. ప్రస్తుత ఎన్నికల్లో వీరభద్ర సింగ్ కుమారుడు విక్రమాదిత్య సింగ్ మండి నుంచి కంగనా రనౌత్ పై కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. హమీపూర్ లో కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ కాంగ్రెస్ అభ్యర్థి సత్పాల్ రైజాదాను ఎదుర్కొంటున్నారు. కాంగ్రా నుంచి కేంద్ర మాజీ మంత్రి కాంగ్రెస్ నేత ఆనంద్ శర్మ భాజపా అభ్యర్థి రాజీవ్ భరద్వాజ్ పై పోటీ చేస్తున్నారు. షిమ్లాలో భాజపా ప్రస్తుత ఎంపీ సురేష్ కశ్యప్ ను పోటీకి దింపగా కసౌలీ ఎమ్మెల్యే వినోద్ సుల్తాన్పురిని కాంగ్రెస్ బరిలోకి దింపింది. 1952, 1957, 1962, 1967, 1980, 1984, 1996 ఎన్నికల్లో హిమాచల్ ప్రదేశ్ లోని 4 లోక్సభ స్థానాలను కాంగ్రెస్ నెగ్గింది. 1977, 1999, 2014, 2019 సార్వత్రిక ఎన్నికల్లో అన్ని స్థానాలను హస్తం పార్టీ కోల్పోయింది.